దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమగును. ఆమేన్. ఆమేన్. టచ్ మీ నాట్ ప్లాంట్ ఎంతమంది చూశారు? టచ్ మీ నాట్ ప్లాంట్ చూడలేదా? అలా వెళ్తూ ఉండి పొరపాటున మనం ఇలా అన్నట్టే ముడుచుకుపోతుంది, చూసారా? వెంటనే అలిగిందనమాట. ఏం చేసిందంట? అలిగింది. అసలు దాన్ని మనం ఏమనాలనుకోలే, మన దారిని మనం పోతున్నాం, అలుగుతుంది. వెంటనే ఇలా ఉన్న ఆకులన్నీ ఏమైపోతాయి? ఇలా క్లోజ్ అయిపోతాయి. అలా టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉండకూడదు. జీవితంలో అలా ఉంటే నువ్వు సాధించలేవు. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, శోధనలు ఎదురవుతున్నా ధైర్యంగా ముందుకు పోతూనే ఉండాలి. నీతిమంతులు సింహం వల్ల ఎలా ఉంటారట? బహుధైర్యంగా ఉంటారు. ఇది వాక్యంలోనే మనం నేర్చుకోవాలి. అందుకే అది వారం ప్రార్థనా స్థలాలకు వెళ్ళడం, ప్రతి ఉదయం సాయంత్రం వాక్యం వినడం అనేది మనకు ఉండాలి. నీతిమంతులు, దేవుని వెంబడించేవారు బహుధైర్యంగా ఉంటారు. ఎలాగంటే సింహంతో పోల్చాడు. సింహం వలె బహుధైర్యంగా ఉంటారండి. ఏనుగు బరువైందా? సింహం బరువైందా? ఏనుగు. ఏది బలాల్లో పోటీ చేస్తే రెండింటిని ఒక త్రాసులో పెడితే ఏనుగు ఒక వైపున, సింహాన్ని ఒక వైపున, దేనికి బరువు ఎక్కువ? ఏనుగుకు. ఏనుగే కదా. ఏనుగు ఒక కాలంత బరువు ఉండదు. ఎవరు? సింహం. కానీ దేనికి ధైర్యం ఎక్కువ? సింహానికి ధైర్యం ఎక్కువ. అంటే ఇప్పుడు అని చెప్పి మనం కూడా సింహాల్లాగా జంతువుల వెంబడి పీక్కు తినేలాగా ఉండకూడదు. అవి వేరే విషయం. ధైర్యం విషయానికి వస్తాయి అన్నాడు గట్టిగా. ధైర్యం విషయానికి వస్తుంది. ఒక బోల్డ్నెస్ వచ్చినప్పుడు సింహం పిల్ల నుండి అనుకుంటుందట, నేను అడవికి రాజును అన్నట్టుగా ఫీల్ అవుతుందట. అదేదో దాన్ని చూడగానే అందరూ పారిపోవాలన్నట్టుగా ఫీల్ అవుతుంది. అంటే దేనికి భయపడదు అనండి. దేనికి భయపడదు. నీవు పరలోక తండ్రి అయిన దేవుని కుమారుడు, కుమార్తెగా ఉన్నప్పుడు, దేవునికి తోడుగా ఉన్నప్పుడు నీవు దేనికి భయపడకుండా బహుధైర్యంగా ఉండాలి. దేనికి కూడా నువ్వు ఇక నా వల్ల కాదులే అని వదిలేయొద్దు. ప్రార్థనలో సాధించేదాకా ముందుకు వెళ్తూనే ఉండండి. యు నీడ్ టు అచీవ్ థింగ్స్ విచ్ ఈస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తానుసారంగా ఉన్న వాటిని పొందేంతవరకు ముందుకు వెళ్ళండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఎవరేమన్నా ముఖం మీద ఉమ్మేసినా, తిట్టినా, దూషించినా, రకరకాలుగా నీకు ఇబ్బందులు, శ్రమలు, సాతాను శ్రమలు పెట్టినా, నీ శరీరం వెనక్కి లాగినా, మరి దుష్టులు, మూర్ఖులైన ప్రజలు నీకు అడ్డు పెట్టినా, దేవుని సేవకుడుగా, దేవుని విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఎప్పుడు నెవర్ క్విట్, కీప్ ఆన్ ఫాలోయింగ్ జీసస్. యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉండు. దేవుని ప్రజలారా, ప్రార్థించండి, ప్రయత్నం చేయండి. ప్రార్థన ప్రయత్నం వల్ల అది చదువైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది సేవ అయినా, పరిచర్య అయినా. నేను కూడా ఊరికి అలా కూర్చుంటే మాకు సేవ రాలేదు. దేవుని బిడ్డలారా, అలాగ కారులో తిరిగి సేవ చేయలేదు. దేవుడు చెప్పిన పని చేస్తూ వెళ్ళాం. ప్రతి విషయంలో కూడా ప్రార్థన ప్రభుశల్లో మొరపెట్టాం. నాకు సీరియస్గా సమస్య వస్తాయి, సీరియస్గా ఫాస్టింగ్ ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమస్య వస్తే నా దగ్గర ఆయుధం ఉంది అనండి గట్టిగా. సమస్య వస్తే ఆయుధం ఉంది. ఏంటి చెప్పాలి? ఆయుధం ఉంది. మామూలు ఆయుధం కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సమస్య పెరుగుతుందంటే ఆ సమస్యకు 2 రోజులు ఫాస్టింగ్ చేయాలా, 3 రోజులు ఫాస్టింగ్ చేయాలా, ఆటం బాంబు వాడదామా, లేదంటే న్యూక్లియర్ బాంబు వాడదామా, ఏ బాంబు వాడాలో మాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రార్థనలో కూర్చుంటాం. బాంబులు మేము వేయం, కానీ ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెడతాం. పైన ఉన్నవాడే ఏం చేయాలో చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చిన్న పాట పాడుకుందాం. పాడదామా? నేను పాడి స్తుతించెదను నా దేవుని కృపను, నేను పాడి స్తుతించెదను నా దేవుని కృపను. నా బలం ప్రభు యేసే, నా ధైర్యం క్రీస్తేసే, నా గానం ప్రభు యేసే, నా రక్షణ క్రీస్తేసే. స్తుతింతును, ఆరాధింతును, అర్పింతును నా సర్వమును. స్తుతింతును, ఆరాధింతును, అర్పింతును నా సర్వమును. నేను పాడి స్తుతించెదను నా దేవుని కృపను. మీకు ఏమున్నా లేకున్నా మీరు సంతోషంగా ఉండాలంటే ముందు ఎవరితో కనెక్ట్ అవ్వాలి? దేవునితో. ఫస్ట్ ప్రయారిటీ గివ్ టు గాడ్. దేవునితో కనెక్ట్ అవ్వండి. మీకు కంపెనీ ఉండొచ్చు, మీ దగ్గర చాలా మంది పని చేస్తుండొచ్చు, డబ్బులు మీ బ్యాంకులో మూలుగుతుండొచ్చు, కానీ మీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ప్రార్థన చేయండి.
దేవుని దగ్గర మొరపెట్టండి, దేవునితో కనెక్ట్ అవ్వండి, లోకాన్ని చూసి పాడైపోకండి, దేవుని వైపు తిరగండి. పేతురుకు కృప ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు. ఫెయిల్ అయిపోయాం బ్రదర్, ప్రార్థన మనకి చాలా కాలం అయింది బ్రదర్, దేవునికి చాలా దూరం అయిపోయాం, అయినా పర్వాలేదు, రా ఈ రోజు ప్రార్థన ప్రారంభించు, ఈ రోజు ప్రార్థన ప్రారంభించు, ఈ క్షణంలో ప్రార్థించు. దూరం అయిపోయినా నువ్వు దగ్గరకు వస్తావు, దేవుడిని వెలిగిస్తాడు. ఒక ఇంటికి కరెంటు పోయింది, చాలా కాలం అయిపోయింది, ఇక ఆ ఇంటికి కరెంట్ రాదా? ఏంటి చెప్పండి. ఆ అవసరమైనటువంటి అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ లైన్ మ్యాన్లు లేకపోతే అధికారులు వస్తారు, ఆ పోయిన కరెంట్ ఏం చేస్తారు, మళ్ళా కనెక్ట్ చేస్తే ఇల్లంతా వెలుగులతో కాంతులతో నిండిపోతుంది. అలాగనే ఎప్పుడో డిస్కనెక్ట్ అయ్యావు, ఈ రోజు ప్రార్థన వాక్యం విన్నటువంటి నీవు, ప్రభు నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నానన్న వారు మీ చేతిని పైకెత్తండి. డాడీ నీతో కనెక్ట్ అయ్యి జీవించాలనుకుంటున్నాను, ఇప్పుడే ఆత్మీయ వెలుగులు మీ ఇంట్లోకి వచ్చును గాక, సమాధానం వచ్చును గాక. Shall we cry out and pray to God right now? The Spirit of the living God, come and touch your people now. జీవముగలైన దేవుని ఆత్మ నీ ప్రజల మీదకి దిగిరమ్ము. Let your mercy come upon your people. ప్రభువా నీ ప్రజలపై నీ కనికరం చూపించండి. Yes, నా సహోదరుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ దేవుడు లేవనెత్తబోతున్నాడని నమ్మి ప్రార్థించు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. You are his daughter, you are his daughter. ఆయన కుమార్తెవు నీవు, ఆయన కుమార్తెవు నీవు, ఆయన కుమారుడువు నీవు. You are his son, he will raise you up. He will bless you. Thank you, Lord. Thank you, Father. Thank you, Jesus. Thank you, Almighty God. Praise you, Father. Worship you, Lord. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నా దేవుడు నాకు జయమిచ్చాడు అనేటువంటి గొప్ప సాక్షులుగా నిలబడి కృపనిచ్చి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు ఇచ్చిన వాగ్దానము జెనసిస్ చాప్టర్ 12:2, ఆదికాండం 12:2. నీవు ఆశీర్వాదకరంగా ఉండు. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. మీకు, మీ కుటుంబానికి, ఇతరులకు కూడా బ్లెస్సింగ్ గా మీరు ఉండబోతున్నారు. దేవుడి ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి నడిపించును గాక. God bless you. Happy birthday to you, many more returns of the day. Wedding anniversary జరుపుకునే వారికి many more returns of the day. May the Lord continue to bless you as your husband and wife, as you celebrate and glorify God. The favor of God be upon you. మీ అక్కర్లే ఉన్న ప్రభు తీర్చును గాక. మీకు వాగ్దానం Joshua chapter 3:5, యెహోషువ 3:5. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను, మీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగును గాక. The Lord will do amazing things among you. మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి దంపతులని మిమ్మలను ఆదర్శ దంపతులుగా చేసి ఆయన మహిమ పొందును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మనకు దేవుడిచ్చిన ఈ కృపావార్త, ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్ కు షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.